శ్రీ వారాహిమాత జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవడం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణ, ధనం నిలకడ లేకపోవడం, రాజకీయం, ఎటువంటి సమస్యలకైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించబడును. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9667852242. ఫిబ్రవరి 6 కుంభరాశి వారు రాత్రి 7:45 దాటాక వీరైతే హఠాత్తుగా ఫోన్ చేస్తారు. కుంభరాశి వారికి 2025 ఫిబ్రవరి 6 వీరికైతే రాత్రి 7:45 దాటాక ఒక హఠాత్తుగా ఫోన్ కాల్ వస్తుంది. దీని ద్వారా వీరి జీవితంలో జరిగేటటువంటి సంఘటనలు ఏ విధంగా ఉన్నాయో, వీరికి జరగబోయేటటువంటి శుభాలు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఇక వివరాల్లోకి వెళితే కనుక ఈ రాశి వ్యక్తుల యొక్క శుభాలు అశుభాల గురించి, చేయవలసిన దేవతారాధనల గురించి, పరిహారాల గురించి తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళితే కనుక కుంభరాశి వ్యక్తుల మనస్తత్వాన్ని గనక చూసుకున్నట్లయితే కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది. వీరికి కోపం స్వభావంతో చాలా మంది అనుకుంటూ ఉంటారు వీరు కోపిష్టివారని. కానీ ఎంతమాత్రమూ కాదు. వీరి మనసులో వీరైతే చాలా మంచి మనసున్నవారు, అలాగే సున్నితమైన తత్వాన్ని కలిగి ఉన్నవారు. బయటికి మాత్రం కఠినంగా కనిపిస్తూ ఉంటారు, కానీ హృదయంలో వీరైతే చాలా మంచి మనసుతో ఉంటారు. ఎదుటివారికి ఎటువంటి సమయంలో కూడా ఆపద తలపెట్టాలని కానీ, కుళ్ళు కుతంత్రాలు గాని, ఈర్ష్య అసూయలు గాని వీరికైతే ఉండవు. ఎంతమాత్రము కూడా అటువంటి మనసు వీరికి ఎప్పుడూ కూడా ఉండదు. చిన్నతనం నుంచి వీరైతే బరువు బాధ్యతల్ని మోస్తూ ఉంటారు. కుటుంబ బంధాల పట్ల, అలాగే జీవిత భాగస్వామి పట్ల వీరైతే అమితమైన శ్రద్ధని కనపరుస్తూ ఉంటారు. వీరికున్నటువంటి స్నేహితులందరూ కూడా వీరిని చాలా ఇష్టంగా ప్రేమిస్తూ ఉంటారు. వీరికున్నటువంటి పేరు ప్రఖ్యాతల కారణంగా వీరికైతే కొంతమంది శత్రువులు చుట్టూ ఏర్పడుతూ ఉంటారు. వీరికున్నటువంటి పలుకుబడిని, పేరు ప్రఖ్యాతలని, అలాగే సమాజంలో, సంఘంలో వీరికి దక్కుతున్న గౌరవాన్ని చూసి తట్టుకోలేని వారు వీరి చుట్టూ శత్రువులుగా మారిపోతూ ఉంటారు. వారైతే ఈర్ష్య ద్వేషాలతో, అలాగే కుళ్ళు కుతంత్రాలతో వీరి మీద కుట్రలు పన్నుతూ ఉంటారు. ఏ విధంగా వీరిని కిందికి పడద్రోయాలని ఎప్పుడూ చూస్తూనే ఉంటారు. అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వారికైతే ఎప్పుడు కూడా ఇంతవరకు అటువంటి అవకాశం రాలేదు. కానీ ఇప్పుడైతే కనుక వారికి ఒక చిన్న అవకాశం వచ్చింది. వారైతే కనుక ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి ఇప్పుడైతే ప్రయత్నం చేస్తున్నారు. దాని ద్వారా వీరికైతే ఒక ఆపద అనేది రాబోతుంది. ఒక సమస్యలో వీరైతే పడబోతున్నారు. దానికి సంబంధించి వీరైతే చాలా అలజడికి లోనవుతారు, ఒత్తిడిలో లోనవుతారు. ఇది ఎవరి ద్వారా జరిగిందా అని, ఆ నష్టం ఎవరి వల్ల కలిగిందా అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక వీరికైతే 2025 ఫిబ్రవరి 6న ఈ రాశి వారికి రాత్రి 7:45 దాటాక వీరైతే హఠాత్తుగా ఫోన్ చేస్తారు. వీరికి తెలియచేయాలనుకుంటున్న ఆ చెడు వార్తని వీరైతే తెలియచేస్తారు. వారి మనసులో చాలా సంతోషపడుతూనే బయటికి మాత్రం వీరి పట్ల ప్రేమని నటిస్తూ ఎంతగానో మీరు నష్టపోయారు, అయ్యో అంటూ మొసలి కన్నీరుని కారుస్తారు. దీని ద్వారా వీరైతే అలజడికి గురవుతారు. వీరు ఇంతకీ కూడా ఆ నష్టాన్ని ఏ విధంగా భర్తీ చేయాలో, ఎలా మీరు కోలుకుంటారో అని వీరికైతే కళ్ళబొల్లి మాటలు చెప్తారు. దాని ద్వారా వీరి మనసులో కొంత అలజడి అయితే రేగుతుంది. దీని ద్వారా మీరు ఎటువంటి సమస్యలు పడబోతున్నారా అని మీరైతే అశాంతికి గురవుతారు. దీనిని బట్టి మీకైతే మనశ్శాంతి కరువైపోతుంది. కానీ మీకైతే ఆ దేవుడి అనుగ్రహం, అలాగే ఆ దేవుడి యొక్క కృపా కటాక్షాలు మీ వెంట ఉంటాయి. మీ యొక్క మంచి మనస్సును బట్టి మీకైతే ఏ కీడు కలగకుండా, ఎటువంటి ఆపదలో మీరైతే పడకుండా ఉండటానికి మీకైతే ఆ దేవుడు ఎప్పుడూ సహాయం చేస్తూ ఉంటాడు. మీరైతే ఈ ఆపద నుండి బయటపడటానికి మీకైతే చక్కటి ఆలోచన అనేది వస్తుంది. ఆ ఆలోచన ద్వారా మీరు ఊహించని కూడా ఊహించరు. ఒక్కసారిగా మీకు ఉన్నటువంటి సమస్య అనేది తొలగిపోతుంది. అంతటి మంచి సంతోషకరమైన ఫలితాలనైతే మీరు పొందుకుంటారు. ఇక మీకు ఫోన్ చేసిన వారైతే వారు అనుకున్నది ఫలించకపోగా ఎదురు మీకు లాభం కలిగినందుకు వారైతే ఒక్కసారిగా కంగు తింటారు. అంతటి సంఘటన అయితే మీ జీవితంలో ఇప్పుడు జరగబోతుంది. దానిని బట్టి మీరైతే పట్టరాని సంతోషంతో నిండిపోతారు. ఏ వార్త మీరు ఇంతగా కృంగిపోతారో అదే వార్త ఒక్క చిన్న సమయంలో
ఒక్క చిన్న ఆలోచనతో మీకు దూరం కాబోతుంది. దానిని బట్టి మీరైతే సంతోషపడతారు. మీకున్నటువంటి అదృష్టాన్ని చూసుకొని మీరైతే పొంగిపోతూ ఉంటారు. కానీ అది మీ అదృష్టం కాదండి. మీకు మీ మంచి మనసుకి దేవుడు మీ ఉంటే ఉండి సహాయపడుతున్న సహాయం. అదృశ్యంగా ఆ శక్తి మిమ్మల్ని సహాయం చేస్తూ నడిపిస్తూ ఉంటుంది. మీకైతే ఆ విషయాన్ని తెలుసుకోలేకపోతారు. మీరైతే మీ జీవితంలో ఎదుర్కొన్నటువంటి కష్ట నష్టాలను అన్నిటినీ కూడా ఇక మీదట దాటుకుంటూ ముందుకు వెళ్లిపోతారు. మీరైతే అభివృద్ధి పరంగా ఆర్థిక మార్గంలోనూ, విద్య, ఉద్యోగం, వ్యాపార రంగాల్లోనూ మీకైతే శుభం కలగబోతుంది. మీ శత్రువులు మీరైతే మీ ఎదుగుదల చూసి మీ శత్రువులు కుళ్ళిపోతూ ఉంటారు. అయినా కూడా మీ ఎదుగుదల ఎక్కడా కూడా ఆటంకం లేకుండా ముందుకు సాగిపోతూ ఉంటుంది. ఆరోగ్య పరిస్థితులు చిన్న చిన్న ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అలాగే మిగిలిన అన్ని విషయాల్లోనూ మీకైతే శుభకరమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. దీని ద్వారా మీకైతే చక్కటి ఫలితాలు దక్కబోతున్నాయి. అలాగే మీకు శివారాధన మేలు కలగచేస్తుంది. అలాగే హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా మీకైతే చక్కటి ఫలితాలు పొందుకోబోతున్నారు. లక్ష్మీదేవిని నిత్యము దీపధూప నైవేద్యాలతో ఆరాధించడం ద్వారా ఆర్థిక మార్గాల్లో ఎక్కడా కూడా అడ్డంకులనేవి లేకుండా అనుకున్న పనులు అనుకున్న రీతిగా మీకైతే ముందుకు వెళతాయి. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.